డైరెక్ట్గా లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే వైన్ షాపులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, అంటే నీకు ఉదాహరణ తెలియలే, ఇప్పుడు అదే ప్రైవేట్ తీసుకున్నాను అనుకోండి అన్న, 150 రూపాయల మీద అంటే ఒరిజినల్ ముందు కాబట్టి 150 100 పడుతుంది, 50 మిగులుతుంది, అది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇతను ఏం చేశాడంటే ఈ 150 రూపాయల మందిని 250 చేసి 100 పట్టుకున్నాడు, ప్లస్ ఈ 150 రూపాయల మందిని 10 రూపాయలకి తయారు చేస్తున్నాడు ఉచ్చపోసి. అంటే ఈ బాటిల్ 10 రూపాయలే, మళ్ళీ ఆ 10 రూపాయలకు కూడా జిఎస్టీ పడకుండా ఈ డబ్బులు డైరెక్ట్గా దాంట్లో వేసి అప్పుడు గోండా రాజ్యాలు వస్తాయి. ఒక సైరన్ మోక్కుంటూ వస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి దాంట్లో దోస్తే వీధి రౌడీ కుక్కలు వస్తాయి, వాటిలన్నిటి దాంట్లో వేసుకుని ఆమెను పట్టుకొని పోతా ఉంటే వాళ్ళు వచ్చదాగి ఈరోజు వచ్చ రాకుండా పడుకున్నారు. ఏది మళ్ళీ హాస్పిటల్స్లో వాటిలో ఇట్లో. అసలు ఇన్ని మాట్లాడుతున్నామే. వైన్ షాపుల దగ్గర మొదట్లో కరోనా అయిపోయిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లు బారు ఉంటే మా బుద్ధి లేని సీఎం టీచర్లు పెట్టినాడయా.